శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి. ఈరోజు తలరాత గురించి మాట్లాడుకుందాం. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా! మరి మనం పూజలెందుకు చేయాలి? అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదిటి రాతను రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట. అర్చనలు, ఉపాసనలు, కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఆ తగ్గిన ఆయువును తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. పూర్వం విభీముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావలసిన వాడు బ్రతికాడు. జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి, జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి. కానీ బ్రతికాడని అనుకుంటే, అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు. ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ, గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది, జపం చేసి, దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పాడు. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ, మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షిణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటినీ స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనుడితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బతికిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చేయండి. ఈ విషయం అందరికీ తెలియజేసి కొంత మీరు కూడా పుణ్యం కట్టుకోండి. ఓం నమః శివాయ.